ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవాది దేవుని ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పునరుద్ధానుడవైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకర్తవైన దేవా, ఆలోచనకర్తవైన దేవా, బలమైన దేవా నీకు స్తోత్రం 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 అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం స్తుతించినట్లయితే ఇదిగో మన పరిస్థితులు, స్థితిగతులు మార్చబోతున్న దేవుడు, మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరము హృదయపూర్వకముగా దేవాది దేవుణ్ణి స్తుతి తెలియచేద్దాం. మరి ఆదిలో ఉన్న దేవుడు, ఆదియు అంతమునై ఉన్న దేవుడు, శ్రమల కొలిమిలో మనం ఉంటూ ఉండగా విడుదల చేసే గొప్ప దేవుడు, మరి సొమ్మసిల్లిపోతున్న మన జీవితాలను ఆయన నెమ్మది చేత ఆదరించే గొప్ప దేవుడు కనుక ఆ దేవాది దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది అని విశ్వసించి ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేనుంటానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు. ఇదిగో నీ జీవితంలో శక్తికి మించిన సమరము నీవు చేస్తూ ఉండవచ్చును, నీ బలముకు మించిన పరిస్థితులను నీవు ఎదుర్కొని ఉండవచ్చును. అయితే ఆయన ఉన్నతమైన కృపచేత వాటన్నింటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు, మనకు జయాన్ని, విజయాన్ని అనుగ్రహించే దేవుడు, సమాధానాన్ని, నెమ్మదిని కలుగజేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో నిన్ను ఎవ్వరూ ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవ్వరూ అర్థము చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను చేరదీసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు ఆ ప్రభువైన క్రీస్తును ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనము హృదయాలు తెరిచినట్లయితే, మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో మనము స్తుతి తెలియచేసినట్లయితే, తన నూతనమైన కృపతో మనల్ని నింపి ఆయన ఉన్నతమైన వాత్సల్యత చేత ఇదిగో ఈ దినాన్ని, మన యొక్క బ్రతుకు దినములంతటిలో మనల్ని ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక దేవానికి స్తోత్రమని తెలియచేద్దామా? దేవానికి స్తోత్రాలని తెలియచేద్దామా? దేవానికి మహిమ 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 చెప్తున్నానని తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం 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 తెలియచేస్తున్నానని తెలియచేద్దామా హృదయపూర్వకంగా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీయు ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కాదే శోధనలన్నీయు ఉన్నత కృపతో నన్ను నిలుపుటకు. ప్రతి విజయముని కంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు.
దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, ఈ యొక్క ఉదయకాల దినమందు తండ్రి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి కుటుంబములో, ప్రతి జీవితములో నీ ఉన్నతమైన కృపల చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ లోకమంతయు తండ్రి మాకు దూరమైన మమ్మల్ని చేరదీసే గొప్ప దేవుడవు నీవేనని ఒక ఆదరణను తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తూ ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉంటూ ఉండగా ఆత్మ స్వరూపి అయిన దేవునిగా అయా మాతో మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయాన్ని నీ గాయపడిన హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా రాసిన పుస్తకము 54వ అధ్యాయము 10వ వాక్యము. పర్వతములు తొలగవచ్చును, మెట్టలు తత్తరిల్లవచ్చును, నా కృప నిన్ను వీడిపోదు. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి తన వాక్యము అనే ఒక ప్రత్యక్షతను ప్రభు ధరించుకొని మనకిస్తున్న వాగ్దానము. పర్వతములు తొలగవచ్చును, మెట్టలైన తత్తరిల్లవచ్చును, కానీ నా కృప నిన్ను ఏమాత్రము వీడిపోదు అని దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనకిస్తున్న వాగ్దానము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నీ జీవితములో పర్వతము వంటి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లతో నీవు మరి బాధపడుతూ ఉన్నావా? నీవు మోయలేనంత భారమైన పరిస్థితులు నీ జీవితములో మరి సమస్యల సుడిగుండాలతో నిన్ను మరి బాధిస్తూ ఉన్నావా? అయితే నీ జీవితములో మరి సమాధానాన్ని దేవుడు తిరిగి స్థాపించాలని నిన్నింకను ప్రేమిస్తూ నీ మీద జాలిపడుతూ కనికరిస్తూ తన యొక్క వాత్సల్యతను నీకు చూపిస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దాన మాటలు. ఆయన కృప ఏమాత్రము నిన్ను విడిచిపోదు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న
ఈ యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకున్నట్లు మరి దేవుని మీద మనము సంపూర్ణముగా విశ్వాసము కలిగి ఉండవలసిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు సువార్తలలో, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఆ కొండను వెళ్ళి సముద్రములో పడమంటే పడతాది అని తెలియచేస్తాడు దేవుడు. మరి దేవుని మీద అచంచలమైన విశ్వాసము నీవు పొందుకున్నట్లయితే పర్వతములు వంటి సమస్యలు నీ జీవితంలో ఎదురైనను, సమస్యల సుడిగుండాలు నిన్ను ముంచి వేస్తూ ఉన్నప్పటికీ దేవుడు వాటన్నింటి నుంచి నిన్ను విడిపించడానికి చాలిన దేవుడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9లో గమనించినట్లయితే అపోస్తులైన పౌలు తనకు కలిగిన శ్రమలలో, దుఃఖములలో, వేదనలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియచేస్తాడు, నా కృప నీకు చాలును అని తెలియచేస్తాడు. ఈ రోజున ఒకవేళ మరి పర్వతము వంటి సమస్యలు నీ జీవితంలో ఎదురొచ్చిన, ఆర్థిక అనారోగ్య సమస్యలు నీ జీవితములో ఎదురొచ్చిన, నీవు చేయలేని, మోయలేని సమస్యల వలయాలలో నీవు చిక్కుకున్నను, మరి దేవుని మీద నీవు విశ్వాసం ఉన్నట్లయితే, ఆవగింజంత విశ్వాసము నీకున్నట్లయితే నీ యొక్క సమస్యలన్నీ, కొండ వంటి సమస్యలు ఆ సముద్రములో పడునుగాక అంటే పడును అని తెలియచేస్తున్నాడు దేవుడు. ఆయన కృప మన జీవితంలో చాలును అని అపోస్తులైన పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నీవు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా మరి దేవుని కృప మనల్ని విడిచిపోదు అని వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, దేవా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలని తెలియచేద్దాం. దేవా మరి నా జీవితములో మరి నీ శాశ్వతమైన కృపను ప్రభువా, మారని మరువని కృపను వెల్లడిపరుస్తూ ఇంకను నన్ను ప్రేమిస్తూ ఉన్నందును బట్టి నీకు స్తోత్రాలు 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 అని తెలియచేస్తూ మన ప్రాణ ఆత్మ దేహములను సంపూర్ణముగా మన ప్రభువైన దేవునికి అప్పగించుకుంటూ మరి దేవుని యొక్క ప్రేమను, కృపను మనము ధరించుకొని ఈ దినమంతటిలో, మన జీవిత కాలం అంతటిలో సంపూర్ణమైన దేవుని చిత్తము, దేవుని వాగ్దానాలు, దేవుని కృపను స్వతంత్రించుకున్నట్లు దేవాది దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవని, వ్యక్తపరిచే దేవుడవని నీకు స్తోత్రాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో ఎందరైతే తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన తండ్రి నీ కృప చేత నింపమని తండ్రి, ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏదైతే వారి జీవితంలో జరగాలి అని బలముగా సంకల్పిస్తున్నారు తండ్రి, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకొనమని తండ్రి, ఏ దినము నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానము, పర్వతములు తొలగిన, మెట్టెలు తత్తరిలిన నా కృప నిన్ను వీడిపోదు అన్న వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితములో మీరు ఫలింపచేయనట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినము తండ్రి, ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి, అనారోగ్య సమస్యలు యేసు నామములో స్వస్థత జరుగునుగా కాని పలుకుతూ ప్రార్థన చేస్తూ, ఆయా ఆర్థిక సమస్యలు క్రీస్తు మహిమైశ్వర్యం నుంచి ప్రభువా దీవెన, ఆశీర్వాదం
కలుగునుగా కాని పలుకుతూ ప్రార్థన చేస్తూ నెమ్మది లేని, సమాధానము లేని, ఆదరణ లేని ప్రభువా అయా వంచరై ఏ సహాయము లేని ప్రతి ఒక్కరిని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యమై ఉన్న దేవుడిగా ప్రతి ఒక్కరిని ఆదరించినందుకు, బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు తండ్రి నీకే స్తోత్రాలు తెలియచేస్తూ ప్రాముఖ్యముగా అయా నీ పేరట జరిగిస్తూ ఉన్న ఈ పరిచర్యను, ఈ యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి అయా 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా మీరు దీవించమని తండ్రి కుడివైపు, ఎడమన, ముందు, వెనుక, 4 దిశల మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ అనేకులకు అయా మరి దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని తండ్రి ఈ పరిచర్యకు అడ్డుగా ఆటంకన ప్రతి డిస్టర్బెన్స్ను తండ్రి సర్వశక్తి కలిగిన యేసు శక్తిని లయపరుస్తున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ యేసు రక్తములోది లయపరచబడునుగా కానీ తండ్రి ప్రార్థన చేస్తూ అడుగు పట్టిన ప్రతి కుటుంబంలో ప్రార్థన చేసిన ప్రతి కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాలను తండ్రి మీరు అనుగ్రహించి నీ ఉన్నతమైన కృపల చేత నింపమని జరిగించిన యొక్క ప్రార్థన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉన్నందుకు, నీవు ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ సమస్త మహిమ, సమస్త ఘనత నీకు మాత్రమే ఆరోపణ చేస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామములో పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, దీవెన మరి తన శాశ్వతమైన కృపను మన జీవితంలో అనుగ్రహించి తన నిత్య రాజ్యములోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.